జిల్లా కేంద్రంలో న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి న్యాయవాదిని నియమించుకోలేని నిరుపేదల కోసం న్యాయ సేవావాది కారక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. ప్రజలకు వివిధ న్యాయ సేవల గురించి అవగాహన కల్పించడం గురించి న్యాయ సేవా సాధికార సంస్థ మహబూబాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే ఈ రోజు నుంచి ఈ వారం రోజుల పాటు ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతాయి. న్యాయ సేవా సాధికార సంస్థ చట్టం ప్రకారం ప్రజలకు అందే న్యాయ సహాయాలు ఏమేంటి, ప్రజలు వాటిని ఎలా వినియోగించుకోవాలి, వాటి వల్ల ప్రజలకు కలిగే లాభాలేంటి, లోక్ అదాలత్ల వల్ల ప్రజలకు కలిగే లాభాలు ఇవన్నిటి గురించి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు మొదటి రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సేవలను ఒక్కరూ వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం పరుచుకొని సక్సెస్ఫుల్ చేయాలని అందరిని కోరుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సంవత్సర ఆదాయం 3 లక్షల లోపు ఎస్సీ మహిళలు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ న్యాయం అందలేదన్న ఫీలింగ్ రాకుండా ఉండాలని చెప్పి న్యాయ సేవాధికార సంస్థ తరఫున ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఏంటంటే వాళ్ళకు ఉచిత న్యాయం అందుతుంది అని తెలవాలన్న ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేసినాము. అట్లనే ఈ మీడియా తరఫున కూడా కోరుకునేదంటే మీరు కూడా వైడ్ పబ్లిసిటీ చేసి వాళ్ళ